నివాసి లోకరక్షక సర్వేశ్వరుడు అయిన ప్రభువ, మీకే స్తోత్రం 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 నాయన. ఈ ఉదయకాల సమయంలో జూమ్లో నీ బిడ్డలు అయా కూర్చొని నాయన తండ్రి పాటలతో, వాక్య పట్టణంతో, వాక్య ధ్యానంతో నేను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. అయా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సెలవు చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో బదిలపరుచుకొని ఫలించడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, జూమ్లో ఉన్న ప్రతి బిడ్డను నైనా తండ్రి వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించడానికి కావాల్సిన హృదయాన్ని దయచేయండి. సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. మీకే స్తోత్రం స్తోత్రము నాయన. అయా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ పాదముల చెంత కూర్చొని నేను ధ్యానం చేయాలి అనేదే మీ కోరిక. అలాంటి కోరిక మాకు కలిగించి నైనా ఈ ఉదయాన్నే మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతున్నాము. పోయిన వారం అనుకుంటాను పేతురు గురించి మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నామయ్యా అంటే ఆయన జారుడు మెట్లు ఒక 7 దిగాడు. మనం పోయినసారి చెప్పుకున్నాము, యెరూషలేము నుండి ఒక వ్యక్తి మెట్లు దిగిపోతూ ఎరుకోకపోతున్నటువంటి అది ఆయనకు ఒక్కడికే కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా జరిగేది అదే. ఏదైనా ఇబ్బంది, కష్టం, నష్టాలు వచ్చినప్పుడు ఒక మెట్టు జారిపోతూ ఉంటాడు. దేవుని యందు విశ్వాసం ఎంత స్థిరంగా ఉంటుంది అనేది మనకు వచ్చే శ్రమల మీద ఆధారపడి ఉంటుంది. శ్రమలు లేకుండా ఎవడు కూడా యేసు ప్రభు వారిని ఎక్కువగా హత్తుకునే స్థితి రాదు. ఎందుకంటే శ్రమల వల్లనే సకలమైనటువంటి స్వనీతి, సొంతదైనటువంటి నీతి సమసిపోద్ది అని తెలుస్తూ ఉంది. మనకి శ్రమ లేకుండా యేసు ప్రభు వారిని నమ్ముకొని ముందుకి ఎక్కువగా నడవటం కష్టంగా ఉంటుంది. శ్రమ రావాల్సిందే. ఆ శ్రమలో పరీక్ష జరుగుద్ది. శ్రమ వచ్చింది అంటే ఆ మానవునికి ఒక పరీక్ష ఎదురైంది. పరీక్ష, మనం రాసిన పరీక్షలో పాస్ అవుతామా తప్పుతామా అనేది ఆ పరీక్ష మనం రాసే విధానాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. పిల్లలందరూ అదే కదా, పరీక్షలు రాసే సంవత్సరం అంతా చదివిన దానికి ఒక పరీక్ష చేస్తారు, పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయ్యాడా లేదా అంటే వాని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత మేరకు వాడు జ్ఞానం పెంపొందించుకున్నాడు, ఎంతవరకు వాడు చదివి బాగా జ్ఞాపకం ఉంచుకొని ఆ పరీక్షలన్నీ సక్రంగా రాశాడు. అది ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఫెయిల్ అవ్వటం, పాస్ అవ్వటం. అలాగే మనకు వచ్చిన శ్రమలు కూడా అందులో ఫెయిల్ అయ్యామా అపవాదికి దొరికినట్లే, పాస్ అయ్యామా దేవుని చేతికి మనం దొరికినట్లే. అలాగే పేతురు గారు కూడా 7 పర్యాయాలు ఆ మెట్లు దిగుతూ వచ్చాడట. కానీ యేసు ప్రభు వారు మనం చెప్పుకున్నాం కదా, ఆయన చెయ్యి పట్టుకున్న కారణంగా ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా దాని నుండి బయటపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు మనం పేతురు గారి యొక్క 5 ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి పేతురు గారికి. అలాంటి అనుభవాలు మనం కూడా పొందాలి అనేదే ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొంత సమయం తీసుకొని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారికి ఆత్మీయ అనుభవాలలో అతను ఒక్కొక్క మెట్టు మళ్ళీ పైకి ఎక్కినట్లుగా కనిపిస్తూ ఉంది. ఆయన ఎక్కినటువంటి మెట్లు ఎలా ఉన్నాయంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఎంత బలహీనంగా దిగిపోయాడో అంత స్ట్రాంగ్గా ఆయన మళ్ళీ ఆ మెట్లు ఎక్కినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం పరిశీలన చేస్తే లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో 8, 9 వచనాలు మనం చదువుకుందాం ఒక్కసారి. అక్కడ ఏం జరిగిందో. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను.
ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం ఉందిరి. ఆమె ఇందులో రాస్తున్నటువంటి మాట ఎంత గొప్పగా కనిపిస్తా ఉంది. యేసు ప్రభు వారు పేతురు గారి యొక్క ధ్వని ఎక్కటం జరిగింది. వాళ్ళు ఏం చేశారు? రాత్రంతా కూడా శ్రమ పడ్డామని చెప్పుకుంటున్నాడు. పేతురు గారు ఏమంటున్నారు? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను ప్రభువా అని కేక వేస్తా ఉన్నాడు ఈ పేతురు గారు. ఎందుకని అంటే, రాత్రంతా మేము అందరము శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నీ మాట విన్నాము. దేవుని యొక్క మాట, ప్రభువు యొక్క మాట, ఆ మాటలో ఉన్న శక్తి అది. ఇటయ్యండి వల అనగానే చేపలు విన్నాయట. యేసు ప్రభు వారు వాళ్ళ చేత వల వేపిస్తున్నాడు. నేను ఆ వలలో చిక్కాలి అని అనుకున్నాయట చేపలన్నీ కూడా. ఎలాంటి చేపలో తెలుసా? ఎన్ని చేపలో తెలుసా? 153 గొప్ప చేపలు అని రాస్తున్నాడు. 153ని కూడా విశ్లేషించినట్లుగా కనిపిస్తా ఉంది. మన వాళ్ళు చాలా చక్కగా విశ్లేషణలు చేస్తుంటారు కదా. ఒక్క పదం తీసుకున్నారంటే 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా దాన్ని బట్టి పీకుతూ ఉంటారు. చూసారా? అలాగే ఏం జరిగిందయ్యా అంటే, ఈ వలలో నేను చిక్కుకోవాలి. అది ప్రభువు యొక్క మాట. చూసారా? ఒక చేప దగ్గరికి వెళ్ళి చేప నోరు తెరువు, ఆ చేప నోట్లో ఒక నాణ్యం దొరుకుతుంది, ఆ నాణ్యాన్ని తీసుకుపోయి నీకు నాకు కప్పం కట్టపో అన్నాడు. ఆ చేప అంతటా దేవుని యొక్క మాట విని పేతురు గారి దగ్గరకు వచ్చేసింది. లేకపోతే వచ్చుద్దండి? తన ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి కూడా ఆ చేప రెడీగా అయింది. ఆ చేప ఎవరు? మానవునికి గుర్తుగా కనిపిస్తా ఉంది. ఆ చేప దేవుని యొక్క మాట విని విశ్వాసంతో తన ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికైనా సరే ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. 153, 101, 51, 3:1 అని విశ్లేషణలు చేస్తుంటారు మన వాళ్ళందరూ కూడా. మనకు అవసరం లేదు అది ఇప్పుడు. ఇందులో ఆ చేపల రాశిని చూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సంజ్ఞలు చేశారంట. రాండి రాండి, ఇక్కడ చేపలు దొరికినాయని. మీ ప్రయాస వ్యర్థము. చూస్తున్నారు కదా, నాతో పాటుగా మీరు కూడా మీ వలలు వేస్తున్నారు, మీ సొంత వలలు. దేవుని యొక్క మాట అందులో లేదు. ఆ వల విసిరినప్పుడు నీకు ఏ చేప దొరకలేదు, కానీ యేసు ప్రభు వారి యొక్క మాట నోటి నుండి వచ్చిందో లేదో, నేను విసిరాను, నాకు దొరికినటువంటి చేపలు, ఆ చేపల్ని నేను చాలా విధంగా పట్టుకోవాలనుకుంటున్నాను, నా వల్ల కాటలేదు. వాళ్ళందరికీ చెప్పటానికి రకరకాల ఊళ్ళ నుండి వచ్చారు. మీరు కూడా సహాయం చేయండి. వచ్చి మీరు ఆ ఊళ్ళ దగ్గరికి ఉండి ఆ ఊర్లో సేవ చేయండి. ప్రభు యొక్క మాట అదే. నీవు అక్కడ ఇక్కడ ఒకే చాట గుమికూడు, అక్కడికే వచ్చి నీవు సేవ చేయాల్సిన పని లేదు. నీ వల అక్కడ ఇసురు, ఇక్కడ ఇసురు, ఇంకెక్కడైనా సరే దేవుని యొక్క మాట చొప్పున వల ఇసిరితే నీ చేపలు ఆ వల నిండిపోయేటట్లుగా ఉంటాయి. రా ఇక్కడికి, ప్రభువు దగ్గరికి రా అని కేకలు వేసినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరో తెలుసా? తోటి వాళ్ళైనటువంటి యాకోబు, యోహాను అనబడినటువంటి వాళ్ళు ఉన్నారట అక్కడ. ఆయనతో పాటుగా వల వేసి పట్టుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళు. దేవుని యొక్క మాట ప్రకారంగా పేతురు సంజ్ఞలు చేస్తే సేవ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళు వచ్చి ఏం చేశారయ్యా అంటే, వాళ్ళ వలలో పడ్డటువంటి చేపలని తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని ఆ దోణి నింపి తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దాకా మేము వలలేసామే, ఒక్క మాట అలా అనగానే చేపలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి యేసు ప్రభు వారి దగ్గరికి. వాటిని పట్టుకున్నాము మేము. నీ మాటలు వింటే చేపలు అవే వచ్చి పడతాయ్యా. నేను చేయాల్సిన పని ఒకటే, నీ మాట ప్రకారంగా నేను నడవాలి.
నడిచినప్పుడు ఆ చేపలు వాటంతట అవే వచ్చేస్తాయి అక్కడికి. ఆ చేపల్ని పట్టుకోవాలి నేను. అది నీ మాట ప్రకారంగా చేసినటువంటి దానికి నేను ఎంత ఆశ్చర్యపోతున్నానో, అంతటి ఆశ్చర్యపడినటువంటి ఈ పేతురు గారు అంటున్నటువంటి మాట అందులో రాస్తున్నాడు. అయ్యా ప్రభువా, నన్ను విడిచిపో, నేను దానికి అర్హుని గాను. ఈ చేపలు అసలు ఇంతమంది ప్రజలు రావటం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలన్నిట్లో కూడా అనేక రకాలుగా మాట్లాడాను, ఒక్కడు కూడా వినలా. ఈ పేతురు చెబితే వినేదేంది అనుకున్నారు. కానీ ఈ మాటల్లో నీ మాట కలిసినప్పుడు ఎంతమంది వచ్చారు అనే ఆలోచనతో నన్ను విడిచిపోయా, నేను పాపాత్మున్నయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఎవరైతే సువార్త పరిచర్య చేస్తానంటాడో, ఎవరైతే విశ్వాసిగా ఉండాలి అనుకుంటాడో, యేసు ప్రభువారి యొక్క శిష్యుడిగా బతకాలి అనుకుంటాడో, వాడు ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా నేను పాపాత్ముణ్ణి. ప్రతి మానవుడు పాపి అనబడినటువంటి మాట మనం వింటానే ఉన్నాం. పాపేనా? ఏ భేదము లేదట. అందరము అందరూ పాపము అందరూ చేస్తారు అట, ఎక్సెప్ట్ యేసు ప్రభు. మిగిలిన వాళ్ళు అందరూ పాపం చేసేవాళ్ళు, పాపాన్ని చూసేవాళ్ళు, పాపాన్ని వినేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవితాలు జీవించినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నేను ఒకడినయ్యా అని ఒప్పుకోవటం ఎంత గొప్పదైనటువంటి విషయం. ఎవరైనా ఒప్పుకుంటారా నేను పాపాత్ముణ్ణి అని? ఒక ఆయన ప్రార్థన చేయమంటే చేస్తున్నాడట. అయ్యా నేను పాపాలు చేశానయ్యా, పాపాత్మున్నయ్యా అంటే పక్కన కూడా మనం అంటాం కదా, ఏకీభవించండి అని. ఏకీభవించండి అని ఒక ఆయన ఏకీభవిస్తున్నాడంట. అవునయ్యా నిజమేనయ్యా, ఆయన పాపాత్ముడయ్యా అని. ఆయనేనంట పాపాత్ముడు. మరి ఈయన సంగతి ఏంది? ఈయన పాపాత్ముడు కాదా? జనం అందరూ ఏమనుకుంటారు? ఆయన ప్రార్థన ఇంకా అంతటితో ముగించాడు. నేను పాపాత్ముడు, బయటకు రా నీ సంగతి తెలుస్తాను. ఎవడు ఊరుకోడు నేను పాపాత్ముడు అంటే. తనకు తానుగా ఒప్పుకునే స్థితి ఈ పేతురుకి కలిగింది. ఈ దిగుడు మెట్లు దిగుతా ఉన్నప్పుడు తనకు తాను తెలుసుకొని కూడా దిగిపోయాడు. కారణాలు చాలా చూపించాం పోయినసారి. ఎన్నో కారణాలు ఉన్నాయి దిగిపోవటానికి. భయము, ఈయన్నే కొడుతున్నారు నన్ను కొట్టరా, ఆయన్నే చంపుతున్నారే నన్ను చంపరా, ఆయన్నే చెంప మీద కొట్టారు నన్ను కొట్టరా. ఇలాంటి పరిస్థితుల్లో భయం ఏర్పడుతూ ఉంది, శారీరకంగా భయం. ఇందులో అంటున్నాడు, ఎందుకని ఆశ్చర్యపడుతున్నాడు? ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడే అని ఎవరైనా అంటారా? విడిచిపోతే మన పరిస్థితి ఏంటి? మనమే అంటున్నాం కదా, అయ్యా ఇడిచిపో అంటే ఇడిచిపోయారు అనుకోండి. అంత తేలిగ్గా విడిచేటువంటి వ్యక్తి ఆయన కాదు. ఆయన మన ప్రభువు. మానవుల్ని ఎవరిని విసర్జించే పరిస్థితి లేదు. ఆయన పట్టుకున్నాడు అంటే ఆ చేయి విడవనటువంటి వాడు ఆయన. నువ్వు పట్టిన చేయి అంతే ఉంచుతాడు ఆయన. ఎప్పుడు వదిలేస్తాడయ్యా అంటే మన పాపము ఆయన చేతికి తగిలే పరిస్థితి వస్తే అప్పుడు విడిచిపెడతాడు. సిలువలో ఏం జరిగింది? ప్రభువును దేవుడు చేయి పట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కేక వేశాడు ఆయన, అయ్యా నా చెయ్యి ఎందుకు ఇడుస్తున్నావయ్యా? కారణం ఒక్కటే, నా పాపములు ఆయన మీద పడ్డప్పుడు, దేవుని యొక్క చేతికి తగులుతూ ఉన్నప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాట. మరలా పట్టుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇందులో మనకి పాపాత్ముడిని అని ఎవరైనా తెలుసుకోవటం లేదు. వాళ్ళ హృదయంలో అనుకోవాల్సిందే నేను పాపం చేశాను అని. పాపము చేసి ఇందులో చెబుతున్నటువంటి మాట బయటికి చెబుతున్నాను, నేను పాపాత్మున్నయ్యా, నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకునే పరిస్థితి ప్రతి మానవునికి కలిగి ఉండాలి. వారు పట్టిన చేపల రాశిని అతనితో కూడా ఉన్నవారు అందరూ చూశారు, విస్మయపోయారు, ఆశ్చర్యపోయారట. అలాంటి ఆశ్చర్యం. నీవు నీ పాపములను ఒప్పుకొని ఎదుటివాని పాపములను ఖండించినప్పుడు ఆ చేప నీ దాంట్లో వలలో పడిపోద్ది. ఇదిగో ఈ వల యేసు ప్రభు వారి నామములో వేసినటువంటి వల. ఆ వలలో నీవు చిక్కితే
వలలో పడ్డాడు బయటికి పోవటం చాలా కష్టం అండి. గాలం వేస్తే ఎప్పుడైనా తప్పించుకొని పోవచ్చు, కానీ వలలో పడ్డది అంత తేలిగ్గా తప్పించుకోవటానికి వీలు పడదు ఇందులో అంటున్నటువంటి మాట కనిపిస్తాం. పేతురు గారు కేక వేస్తున్నటువంటి మాట, అయ్యో నేను పాపాత్మున్నయ్యా అనే గుర్తింపు అందులో కనిపించాలి. ఇందులో మనం చూస్తే పేతురు యొక్క జీవితాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తే క్రొత్త నిబంధనలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా 3 గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, రెండవది ఏంటి అంటే సువార్తల్లో కనిపిస్తూ ఉంటాయి, అపోస్తుల కార్యముల గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. తాను రాసినటువంటి పత్రికలు ఉన్నాయే, పేతురు రాసిన పత్రికలు అంటారు అవి. పేతురు రాసినటువంటి పత్రికల్లో ఆయన రాసుకున్నాడు కాబట్టి అందులో కనిపిస్తూ ఉంటాడు ఈయన. ఆయనకి పేరు ఏందో తెలుసండి? ఏం పేరు? సీమోను పేతురు. సీమోను. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఒకరి పేరు చెప్పాలంటే దాని వెనక ఒక తోక ఉంటుంది. ఆ తోక ఎవరిది అంటే వాళ్ళ నాన్నది. అర్థమవుతుందా? వాళ్ళ తండ్రి తోకగా ఉంటాడు. గుర్తు పెట్టుకోవాలి, పలానా వాడు కొడుకు, పలానా ఆయన ఉన్నాడే ఆయన ఎవరయ్యా అంటే పలానా ఆయనకి తండ్రి అని చెప్పుకోవటానికి చెబుతా ఉంటారు. తండ్రి మోసగాడు లేదంటే ఇంకా రకరకాలైనటువంటి వాడు అయి ఉంటే పేరు పెట్టుకొని నువ్వు రక్షణ పొందినటువంటి వాడు అయ్యండి, ఆ వెనక తోక ఉంది అంతే, ఆ తోక అంతే ఉంది వదిలిపెట్టుకోలేదు అన్నావు అనుకోండి, నువ్వు ఎక్కడుంటావు ఆ తోక ఎమ్మటే జారిపోయే పరిస్థితి. కాబట్టి ఇందులో సీమోను పేతురు అనే పేరు ఒకటి ఉంది. రెండవది ఏంది? కేఫా. కేఫా అని కూడా మరొక పేరు ఉంది. బాగానే ఉంది. యేసు ప్రభు వారు పేతురుకి ఒక మంచి పేరు పెట్టాడు. ఏం పేరు అది? నీవు రాయి లాంటి వాడివి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. ఎందుకని? అంత గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేటువంటి విశ్వాసం ఉందట. నిజమేనా? విశ్వాసం అంత స్ట్రాంగ్ గా ఉందా? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అందులోకి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చూచి రక్షణ పొందినటువంటి గొప్పదైనటువంటి సంఘటనలు అందులో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనం చూస్తే ఈ అనుభవాల్లో మనం ఇతను యోహాను యొక్క శిష్యులుగా ఉన్నటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యోహాను యొక్క మాటలు, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క మాటలు విని ఆ మాటల్ని గమనించినటువంటి వాడు. రెండవదిగా ఏంది అంటే యేసు ప్రభు వారి యొక్క బోధలు కూడా విన్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇందులో మనం చూస్తే మొట్టమొదటిగా పేతురులో కలిగినటువంటి మనస్సు ఏంటో తెలుసా? మారు మనస్సు పొందాడు. మొట్టమొదటిగా మనం చూస్తే ఇద్దరి బోధనలు విన్నాడు. యోహాను గారు అంటున్నారు, ఏమంటున్నారు? మారు మనస్సును కూర్చున్నటువంటి బోధ అందులో కనిపిస్తూ ఉంది. యేసు క్రీస్తు వారి బోధ కూడా మారు మనస్సును పొందేటువంటిదే. మారు మనస్సు పొందితే పరలోక రాజ్యంలో మీరు అర్హత సంపాదించుకుంటారు. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మారు మనసు ఒక్కటే పొందామండి, ఇంకే పనులు చేయలేదండి. మనం ఈ లోకంలో చూస్తున్నాం కదా, ప్యాంటు షర్టు వేసుకొని బజార్లో అమ్మడి తిరిగేవాడు ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, బజార్లో అమ్మడి తిరుగుతూ ఉంటాడు. వాడికి ఆశ్రయం లేదు, స్నేహితులు ఉండరు, బంధువులు అందరూ తోసేశారు. వాడు చేసినటువంటి క్రియలు మరలా గుర్తు చేసుకుంటా. మారు మనసు అంటే పరలోక రాజ్యంలోనే చేరతాడు, అంతవరకే అతని పరిస్థితి. భూమి మీద నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి నీకు అక్కడ స్థలం వస్తుంది, ఇల్లు వస్తుంది, నీకు అనేకమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను గొప్పగా కిరీటం పెట్టి రాజ్యాల మీద గొప్పగా ఉంచుతాడు. పేతురుతో అదే చెప్పాడు యేసు ప్రభువు. అన్నీ విడిచిపెట్టి నీ ఎంబడబడ్డాం కదా, మాకేమొస్తుందయ్యా? ఏమొస్తుంది మాకు? అన్నీ విడిచిపెట్టాంగా. నిన్ను చూస్తేనేమో నువ్వేమో వాళ్ళని స్వస్థపరుస్తావు. ఇప్పుడున్న పాద్రిగాళ్ళు స్వస్థపరిస్తే నీకు ఆసుపత్రి ఖర్చు ఇంత అవుద్ది కదా, అది తెచ్చి మా గల్లా పెట్టలో వేయి, కానుక పెట్టలో అనేవాళ్ళు పక్కన శిష్యులు చేస్తారు.
స్వస్థపరిచింది ఈయనేనంట, ఇంకెవరు కాదు. స్వస్థపరిచేది ఎవరు? ప్రభు దేవుడు యెహోవాయే దేవుడే. స్వస్థపరుస్తాడు. స్వస్థపరుచు యెహోవాను నేనే నేనే అని నేనే ఆయన నిశ్చయముగా అని చెప్పాడు. ప్రభు దేవుడు చెప్పినటువంటి మాట. అంతేగాని నిన్ను స్వస్థపరుస్తాను, గల్లా పెట్టిన డబ్బులై, నేను మీ ఇంటికి వస్తాను, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, ఇందులో ఏమి చల్లవు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. తీర్పు తీర్చేటప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు వీళ్ళని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టి సాక్షులుగా ఉంచుతాడు. ఈయన సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇదిగో పలానా ఆయన వస్తున్నాడు, ఏంటి వాళ్ళ పరిస్థితి, ఏం చేద్దాం చెప్పండి. వెనకటి రోజుల్లో జడ్జి ఒక్కడే తీర్పు ఇవ్వడండి. సమాజంలో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళకి ఒక జ్యూరీ అని ఉంటుంది, అక్కడ బల్లలు వేస్తారు వాళ్ళకి, దాని మీద కూర్చుంటారు. జడ్జి గారు వాళ్ళని సలహాలు అడుగుతారు, తీర్పు ఏమిమ్మంటావు చెప్పండి అని. ఎవరు మెజారిటీ పీపుల్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో న్యాయానికి నీతికి, దాన్నే జడ్జి గారు ఇవ్వాలి తీర్పు. ఈ రోజుల్లో ఉంది అది. జడ్జి గారు ఏం చేస్తారు, ఇంటికి పోయి ఒక కాగితం మీద రాసి 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 ఆయనకి నచ్చిన తీర్పు ఇచ్చిపోతారు. అప్పటి రోజుల్లో అలా లేదు. ఊళ్ళో ఉన్న పెద్దలను పిలుస్తారు, ఎవరి పక్షాన వాళ్ళు ఉండరు. తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులతో జడ్జి గారు ఏకంగా తీర్పు ఇస్తాడు. ఇందులో చూస్తే, ఇందులో మారు మనసు అంటే మనకు అందరికీ తెలిసిందే. ఏంది మారు మనసు అంటే? ఉన్నటువంటి పాత స్వభావాన్ని తీసివేసుకొని నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం. అంటే చెడ్డ మనసు తీసేసుకొని మంచి మనసు, మంచి మనస్సాక్షి కలిగి ఉండటం. అంతేగాని మారు మనసు అంటే మంచి మనస్సాక్షిని తీసివేసుకొని చెడ్డది తెచ్చుకోవటం కాదు. మంచి మనస్సాక్షి ఉండాలి. మారు మనసు పొందినట్లయితే, పొందకపోతే వాళ్ళు అలాగే నశించిపోతారు అనే మాట మనకు కనిపిస్తుంది. మారు మనసు తగిన ఫలము పొందండి. యోహాను గారు కేకలేస్తున్నాడండి. ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు పొందండి మీరు వచ్చి అనే కేక ఎక్కడి నుంచి వస్తుందట? అరణ్యాల నుండి వస్తుందట. అరణ్యం ఎక్కడ ఉందండి? అరణ్యం ఎడారి. నిజంగా ఎడారి, నిజంగా అరణ్యం అది. మానవులేనండి, మానవులు ఆ విధంగా అరణ్యము లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అందులో క్రూర మృగాలు ఉంటాయి, అప్పుడప్పుడు సాధు జంతువులు కూడా ఉంటుంటాయి, జాలిపడే మనస్తత్వం కూడా ఉంటుంది. కానీ ఈ మనస్తత్వాన్ని డామినేట్ చేసేది క్రూరత్వం. అందువలన వాడు చెడ్డోడైపోయాడు. చూసారా? ఇందులో అలాంటి మనస్సుకు తగిన ఫలాలు పొందండి మీరు. ఎలాంటి ఫలాలు తెలుసా? ఫలింపని ప్రతి చెట్టుని కూడా ఏం చేస్తాను నేను? నరికి అగ్నిలో పడేస్తాను అంటున్నటువంటి మాట అందులో కనిపిస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. సహోదరుడా, నీవు మారు మనస్సుకు తగిన ఫలాలు పొందుతున్నావా? మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని పొందటం. పరలోక రాజ్యంలో చేరతావు. నీకు ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకోవాలి కదా, అవి లేకుండానే చేసావనుకో, ఇక బజార్లమ్మడి తిరగటమే. అలాంటి పని అవసరమా మనకి? మనం పని చేయాలి కదా లోకంలో. మారు మనసు పొందిన తర్వాత దాని ఫలము అంటే ఏముండాలా? ఫలం కాయాలంటే చెట్టు ఉండాలా, చెట్టుకు కొమ్మలు ఉండాలా, కొమ్మలకి పువ్వులు రావాలా, ఆకులు ఉండాలా. వీటి అన్నిటి ఫలితము చివరిలో వచ్చే ఫలము. ఆ ఫలాన్ని ఒక్కడివే అనుభవించలేవు, నువ్వు ప్రజల కొరకు ఏర్పాటు చేస్తావు. ఆ ఫలాన్ని చూసి ఆహా మంచి ఫలం ఇది అని అందరూ అక్కడికి రావాలి. అక్కడికి వస్తారు జనులు ఆ ఫలం చూసి. ఆదాం గారిలాగా అవ్వగారిలాగా వేరే ఫలం దగ్గరికి పోయి వీళ్ళు ఎక్కడ దాక్కున్నారట? చెట్లు చాటు. ఏం చెట్టు అండి అది? ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాదండి, చెడ్డ ఫలాలు ఇచ్చిన చెట్టు చాటునే దాక్కున్నారండి వాళ్ళు. అటైతే ఆయన రాడు.
ఎందుకని మనకు చెప్పిన ఆయన ఎట్టొస్తాడు అనుకున్నారు, వాళ్ళు దాక్కున్నారు పాపం. చెడ్డ ఫలాలు భయంకరమైనవి. మారు మనసు పొందితే గ్యారంటీగా ఎక్కడ పోతావు? దేవుని రాజ్యం, పరలోక దేవుని పరలోక రాజ్యానికి రాజ్యం చేరతావు. దేవుని రాజ్యంలోకి పొందుతాం. వెళ్తామని. అక్కడ నీ ఇళ్ళు సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యాల్లో చేరి ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకోవాలంటే 100 రెట్లు పొందుతావని వాక్యం చెబుతా ఉంది. అది ఎప్పుడు అక్కడ పోయినాక నువ్వు చేసేదే ఉండదు. భూమి మీద ఉన్నప్పుడే నీవు ఆ ఫలితాలని అక్కడే ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండాలి అనేది మనము తెలుసుకొని చూడాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2-3 వచనాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తుంది. చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవయ్యు ఒక శబ్దము అని ప్రవక్త అని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. అరణ్యంలో కేక వేసే ఒక శబ్దం అంటండి. అరణ్యం లాంటి నీ హృదయంలో కేక వేస్తుంటే వినపడుతుంది. ఎడారి వంటి నీ జీవితము, ఏమీ లేదు, చచ్చిపోయాను, నాకు నీళ్లు లేవు, ఏమి దొరకటం లేదు, భోజనం లేదు, ఎడారి జీవితం అయ్యా నాది, అయ్యో అందరూ దూరం అయ్యారు అని కేకలు వేసే మనుష్యుల దగ్గర కేక. అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి నీ బ్రతుకు, ఆ బ్రతుకులో వినిపించే ఒక కేక, ఆ కేక ఫలితమే మారు మనసు పొందే స్థితి నీకు కలగాలి అనే కేక అది. అలాంటి కేకను నీవు ఏం చేయాలి? అశ్రద్ధ చేయబాకు. అది యోహాను గారి కేక. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. అందులో ఏం రాశారు? యేసు ప్రభు వారి కేక. యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభు వారు కూడా అదే చేస్తున్నారు. ఆయనకంటే ముందు వచ్చిన ఆయన్ని పంపించింది ఎందుకు? ప్రజలు మారాలి. ఎందుకు మారాలి? కాలము పరిపూర్ణమైనట్లుగా మనకు కనిపిస్తా ఉంది. సహోదరుడు ఆలోచన చేయి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపించాడు. పరిపూర్ణం అయిపోవటం దేంట్లో? అపవాదికి లోనైపోయినప్పుడు. అపవాదికి పాపమునకు లోనైపోయి దేవుడు అంటే విసర్జించినటువంటి ప్రజలు 400 సంవత్సరాలు జరిగింది. అది పాతది కొత్త నిబంధనలకు మధ్యలో చూసారా? 400 సంవత్సరాలు. అబ్రహాం గారు నిద్రపోయారండి. నువ్వు నిద్రపోయావు కాబట్టి, దేవుని యొక్క మాటలు వినకుండా మధ్యలో నిద్రపోయావు కాబట్టి నీ సంతానము 4 తరాల వరకు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 400 సంవత్సరాలు యాజ్ ఇట్ ఈజ్ గా దాస్యానికి లోనవుతారు. అలాంటి పరిస్థితి. ఎవరికి దాస్యం అయ్యారు? వాళ్ళు ఐగుప్తులు అయ్యారు, వీళ్ళు అపవాదికి అయ్యారు. అప్పుడు వచ్చాడు ఆయన. యోహాను గారిని ముందుకు పంపించి, నాకు ఒక మార్గం ఏర్పాటు చేయిపో, అన్ని ముళ్ళ కంపలే ఉన్నాయి, అక్కడ పలుకురాళ్ళు ఉన్నాయి, తెగిపోతాయి, నాకు అవన్నీ శుభ్రం చేయాల్సిన పూచి నీదే. యోహాను సువార్తలు మనం చదువుకున్నాంగా. యోహాను అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? పరలోకము నుండి వచ్చినటువంటి ఒక ఆయన్ని నేను చూశాను. ఆయనే యోహాను. ఎక్కడి నుంచి వచ్చాడంటే యోహాను పంపబడినటువంటి వ్యక్తి యోహాను. దేవుడు పంపించాడు. ముందుగా ఉండు, పో, సరళం చేయి. వచ్చాడు, బాప్తిస్మం ఇస్తా, మారు మనసు పొందండి అనే మాట హెచ్చరిక. రాక్షసుల మధ్యలోకి పోయి, గోండాల మధ్యలోకి పోయి మారు మనసు పొందు, మారు అంటే వాడు ఉంటాడా? వినే రకాలైన వాళ్ళు రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకునేది ఎందుకు? పోలీస్ స్టేషన్లో మారు మనసు పొందకపోవటానే. వాడు మారినట్టయితే ఆ షీట్ వచ్చేదా? ఇప్పుడు అందరికి ఓపెన్ చేస్తున్నారులేండి, వాళ్ళు మాట వినకపోతే అది వేరే విషయం. మారు మనసు పొందితే మన పాపములను పోగొట్టుకున్నట్టే, పాపాలని పోయినట్టే. చూసారా? ఇందులో రాస్తున్నటువంటి మాట
అపోస్తల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనాన్ని పరిశీలన చేస్తే అందులో ఒక చక్కని మాట రాస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. మీ కొరకు చదువుకుందాం. నియమించిన మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. హెచ్చరిక చేస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క ఆత్మ మీ మధ్యలోకి రావాలి అంటే ఎట్లా పడితే నువ్వు పాపం చేసుకుంటూ కూర్చుంటే రాదు. మారు మనసు పొంది తిరిగితే దేవుని యొక్క ఆత్మ నీ దగ్గరికి వస్తాడు అనే మాట రాస్తున్నాడు. మారు మనసు పొందితే ఏమొస్తుందట? పాపక్షమాపణ వస్తుంది. పరిశుద్ధాత్మ వస్తారు. పరిశుద్ధాత్మ వస్తే ఊరకనే రాడు, నీకు కొన్ని వరాలు దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ దగ్గర ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే నీకు ఇయ్యబడినటువంటి వరాలు, ఆ వరాలు వాడటానికి నీకు దేవుడు కొంత సమయం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నీ దగ్గర అలాగే కూర్చోడండి, నీ చేత కొన్ని పనులు చేపిస్తుంటాడు. ఆ పనులే ఫలితాలు ఇస్తా ఉంటాయి. అవి వరాలు అని రాయబడతా ఉంది. ఆ వరాలు మనం పొందే పరిస్థితి ఉందా? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందాలి అంటే ఒక షరతు ఉంది. ఏందది? మారు మనసు పొందాలి, పాపానికి క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. ఇన్ని షరతులు ఉంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ పడితే అక్కడికి రాలేడు కదా, అది ఒక వరము. అంతేకాదు ఆయన వచ్చి మన దగ్గర ఉంటే ఇంకా కొన్ని వరాలు వస్తాయి. ఆ వరాలతో నీవు అనేకులని వల వేసి పట్టుకుంటావు నువ్వు అనే మాట కనిపిస్తా ఉంది. మొట్టమొదటిది ఏంది? మారు మనసు పొందాలి. పేతురు గారు మారు మనసు పొందాడు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం యేసు ప్రభు వారిని చూడగానే ఆయన తన యొక్క మనస్సును మార్చుకున్నాడు. రెండవది ఏందో తెలుసా? సమర్పించుకున్నాడు. మనము మన పరిస్థితి మనం సమర్పించుకుంటున్నామా? సమర్పించుకోవటము అంటే ఇచ్చివేయటం. ఏమిస్తున్నాం మనం అంటే త్యాగం చేయటం. ఏం త్యాగం చేస్తున్నాం మనం? ఆలోచన చేస్తున్నావా? గొప్ప త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. మనం పరిశీలన చేస్తే ఇలాంటి త్యాగాలు చేయటానికి చాలామంది రాలేరు. మేము కూడా అంతే. వాక్యం చెప్పటానికి ముందుకు పోతాం కానీ శ్రమలు అనుభవించడానికి కానీ, లేదంటే ఇంకా ఏదన్నా ఆస్తులు పంచడానికి కానీ, లేదంటే ఇంకా ఏదన్నా మా దగ్గర ఏమీ లేకుండా ఇవ్వటానికి కానీ ఎవడు ముందుకు వస్తాడండి? లోకంలో బతికేటప్పుడు కొందరు మాత్రమే త్యాగం చేస్తారు. ఎవరు చేశారు? శిష్యులు చేసేసారు కదా. అసలు ఇల్లు వాకిలు వదిలేశారండి, భార్య పిల్లలను వదిలేశారండి, బయలుదేరండి. ఒక జోల సంచి ఒకటి వేసుకున్నారండి. ఇప్పుడు వేయట్లేదు జోల సంచి. చేతిలో బ్రహ్మాండంగా చిన్న బైబిల్ జేబులో పెట్టుకుని వస్తారు. అలాంటి పరిస్థితి చూస్తున్నారా? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే అందులో రాయబడినటువంటి మాట ఒకటి చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా అంటున్నాడండి. యేసు వారి ఒక్క నిమిషం ఆగండి. ఫలితాన్ని అడుగుతున్నాడు పేతురు. నాకేమిస్తావు నువ్వు చెప్పు, నేను సేవకు వస్తా. అలాంటి వాళ్ళు లేరా? సేవకు రావాలంటే నువ్వు నాకేమిస్తావు చెప్పు. మా ఆవిడని వదిలేసి ఊరుకుంటారా? నేను వాక్యం చెబుతుంటే మధ్యలో వచ్చి ఆపోయా, నువ్వు పెద్ద చెప్పొచ్చావు, మమ్మల్ని మా పిల్లల్ని అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో మాట చెబుతున్నావు, నా సంగతి ఏందో చెప్పు, ఇప్పుడు చెప్పి నీ ప్రసంగం కొనసాగించు.
అనరా? మేము అనమండి, మేము జూమ్లో ఉన్నవాళ్ళం ఎవరు ఆ మాట అనం అంటారా? ఎవరు మాట్లాడటలేదు. అంటే ఏమంటాడు, అనకపోతే ఏమంటాడు అనుకుంటున్నారా మీరు? లేదండి. లేదు సార్, అనౌన్స్ సార్. లేదండి. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని సక్రంగా చూసి ఇల్లు గెలిచి రచ్చగలవాలండి. సమాజాన్ని గెలవాలి అనే మాట నానుడి ఊరకనే రాదండి. పెద్దవాళ్ళ నోటి నుంచి నానుడి వచ్చిందంటే అది జరిగినటువంటివి అని అర్థం. జరగబోయే వాటిని కూడా కొంతమంది చెప్పినటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? మొత్తాన్ని విడిచిపెట్టి ఏదైతే అది అయింది, దేవుడా చూసుకోవయ్యా ఇల్లు వాకిలి పిల్లలు అని వదిలేసినటువంటి వాళ్ళు వీళ్ళు. మేము వస్తాం, మొత్తం అది విడిచిపెట్టాం, వలలు విడిచిపెట్టాం, పడవలు విడిచిపెట్టాము, తల్లిదండ్రులను విడిచిపెట్టాము, భార్యా బిడ్డలను విడిచిపెట్టాము, ఇంతమందిని విడిచిపెట్టి వచ్చాం కదా, నీ మాటని మాకేం దొరుకుతుందో చెప్పు, ఏమిస్తావో చెప్పు నువ్వు మాకు అంటే. ఏమిస్తాను, నాకేమి లేదు, నేనే చచ్చిపోతున్నాను, మిమ్మల్ని కూడా చంపుతాను. ఎవడన్నా వస్తాడంటే చంపేస్తానంటే. ఈ మాటలు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు చదవండి. ఇంకా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు తన వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 12 గోత్రాల వారికి తీర్పు తీర్పు తీర్చేది. తీరుస్తారండి. 12 మంది అక్కడ కూర్చొని 12 గోత్రాల్లో ఉన్నటువంటి మనుషులకి అందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి సంఘటన అక్కడ నీకుంటది. సింహాసనాల మీద కూర్చునే స్థితిని వారికి నేను కలగజేస్తాను అని చెబుతున్న దేవుడు. అలాంటి దేవుడు అండి మన దేవుడు. అన్నీ విడిచిపెట్టి వస్తే ఊరకనే ఉండడు ఆయన. నా కోసం నువ్వు విడిచిపెట్టావు తల్లిదండ్రుల్ని, కాబట్టి నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెలు అందరిని విడిచిపెట్టావు. ఏం విడిచిపెట్టారు? వెంటనే వాళ్ళు త్యాగం చేసేసారు. తమ దోనలు విడిచిపెట్టారంట, తండ్రిని విడిచిపెట్టారంట, ఇక ఆయన్ని అమ్మడించి తల్లిని భూములని ఇంట్లను. ఒక శిష్యుడు, ఒక వ్యక్తి వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి. అయ్యా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఇంకొకడు కూడా ఏ మంచి కార్యం చేయాలని అడుగుతాడు. ఏం చేయాలయ్యా అంటే, అన్ని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకో అన్నాడు. అన్నిటిని చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా, ఒక్కటి కూడా చెడ్డ పని చేయలే నేను అంటే, ఆయన కళ్ళు తిరిగి చూసి, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, నీకున్నవి అన్ని తీసేసాయి, వగైరా వగైరా అన్ని కూడా ఏం చేయాలి? పేదలకి దానం. మంచోడువే నువ్వు, పేదలకి ఇచ్చేస్తే నేను పేదోడిని అయిపోను. మా నాన్న అనేవాళ్ళు, మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశాడు, పేదల డాక్టర్ అనేవాడు. పొలము వగైరా వగైరా ఉండేది మాకు మేము చిన్నప్పుడే. పేదలకి ఇచ్చేసి అది అమ్మేసి వాళ్ళకి ఏళ్ళకి ఉచితంగా ఇచ్చేవాడు. ఉచితంగా ఇవ్వటం అంటే ఇంజక్షన్లు చేయటం ఉచితమే, మందులు ఇప్పించడం ఉచితమే, మందు వేసుకోవటానికి టీకి డబ్బులు కూడా ఉచితమే. ఇట్లా ఇచ్చి మొత్తం అయిపోయింది, పేదవాడు అయిపోయాడు. పేదల డాక్టర్ ఏమైపోయాడు? పేద డాక్టర్ అయిపోయాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన మన కొరకు పేదవాడిగా మిగిలిపోయాడు. ఇది చేయమన్నది ఆ వ్యక్తితో. నువ్వు అన్ని బాగానే చేస్తున్నావయ్యా, ఆజ్ఞలన్నీ బాగానే నడుచుకుంటున్నావు, కానీ నువ్వు చేయాల్సింది ఏంది? మొత్తం విడిచిపెట్టి రా. శిష్యులను అదే కదా చెప్పింది, నాతో రాండి మీరు అనగానే అసలు వెనక ముందు చూడకుండా అమ్మడించారండి వాళ్ళు. అసలు ఆలోచించలే వాళ్ళు, దూకు అనగానే దూకేశారు. అంత గొప్ప విశ్వాసం వాళ్ళలో కలగటానికి ఏందో తెలుసా? ఎంత గొప్పదైనటువంటి విశ్వాసం! సమర్పించుకోవటం, ఇచ్చివేయటం, నీ హృదయంలో ఏముందో అది తీసి బయటపడేయటం. అది చూసారా? మొట్టమొదటిగా సమర్పించే వాటిల్లో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది సమర్పించేది ఏందో తెలుసా? శరీరమును సమర్పించు.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదవండి ఒకసారి. ఏం రాశారో? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆడుకుంటున్నాడంటండి. రోమీయులకు రాస్తున్నాడు. రోమీయులు అప్పుడు పరిపాలన చేసేది వాళ్ళేగా, వాళ్ళకి ఏమైనా చెబితే వాళ్ళు ఊరుకోరు. సైన్యులు కూడా వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే, వాళ్ళ కిందనే ఉండి వాళ్ళకి చెబితే ఊరుకుంటారా? ఈ రోమీయులకు రాస్తూ అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించండి. శరీరమును సమర్పించే శరీరంలో ఏముందట? హృదయం ఉంది. ఆ హృదయాన్ని దేవునికి సమర్పించు. శరీరాన్ని ఆయనకి సమర్పిస్తే హృదయము దానంతట అదే దేవునికి సమర్పించబడుద్ది అనేది మనం చూడాలి. ఇంకొకటి, అవయములను సమర్పించండి రాస్తున్నాడు ఇందులో. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆమేన్. అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఈ అవయవాలు శరీరములో ఉన్నాయా? రకరకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి మనకి. ఏమున్నాయి? కన్నుంది, చెవి ఉంది, నోరుంది, చెవి ఉంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి. ఇవన్నీ కూడా శరీరంలో భాగాలైనా కూడా ఈ అవయవాలు అన్నిటినీ దేవునికి సమర్పిస్తే ఈ కన్ను దేన్ని చూడాలి? దేవుణ్ణే చూడాలి, లేకపోతే ఇంక వేరే వాటిని చూడటానికి లేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, నీ కంటితో ఎవరిని ఫలానా వాళ్ళని చూడకూడదు, నువ్వు చెడ్డ వాళ్ళని చూడకూడదు, దేవుని వైపు చూడు అంటున్నాడు. మనోనేత్రము తెరవబడాలి. మనోనేత్రము, మనసులో ఉన్న నేత్రం తెరవబడితేనట ఈ 2 కళ్ళు మూయబడతాయట. అది మూయబడ్డది అంటే, మనోనేత్రం మూయబడితే ఈ కళ్ళు 2 తెరవబడతాయట. మనకి ఏ అవయము, ఏ కన్ను తెరవబడాలి? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి మనోనేత్రము తెరవబడాలి. ఇంకా చెవి, ఏమి వింటామో, ముసలమ్మ ముచ్చట్లన్నీ వినటానికి ముందుకు వస్తాం, చెడ్డ మాటలన్నీ వినటానికి బయలుదేరుతాం, మంచి మాట ఒక్కటి కూడా వినటానికి రాం. బజార్లో సువార్త పరిచర్య చేస్తున్నాం, బజార్లో ఉంటుంది, ప్రార్థన జరుగుతుంటది, పక్కగా నడిచి వెళ్తా ఉంటారు ఇంటికి. ఒక్క మాట అన్న చెవిని వేద్దామనే ఆలోచన ఉండదు. పైగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏందా దారిలో అడ్డం కూర్చున్నావు, కేక వేసి మరిపోతారు. చూసారా? నీ చెవులు ఎవరిని వింటున్నాయి? ఆ దెబ్బకి వినేవాడు కూడా దాన్ని వింటాడు. దేవుని మాటలు వినేవాడు కూడా ఏం చేస్తాడు? గట్టిగా కేకేసిన కేక వింటాడు. ముక్కు, అలాగే నోరు, చేతులు దేవునికి సమర్పిస్తే వాటి ద్వారా నువ్వు చేసే చెడ్డ కార్యాలు ఇక మీదట చెయ్యవు అనే మాట అందులో కనిపిస్తా ఉంది. ఎంత చక్కని మాట అందులో రాస్తున్నాడు. నీ యొక్క అవయవములు దేవునికి కావాలి అనే మాట. మూడవది, ఇందులో ఇంకేం సమర్పించాలంటే ప్రాణమును సమర్పించే స్థితికి నీవు రావాలి. ఇవన్నీ సమర్పించినప్పుడు చివరిలో మిగిలేది ప్రాణం ఒక్కటే. ఆ ప్రాణాన్ని కూడా సమర్పించేటట్లుగా ఉండాలి అనేది ఇందులో మనకి తెలుస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఆయన నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే లోకంలో ప్రాణం దక్కించుకునేది
ఏముంటుంది? దాన్ని ప్రాణమే దక్కించుకుంటాడు పోతే అంటాడు. అక్కడ సజీవంగా నిలబడతావు. నీవు అక్కడ సజీవంగా జీవముతో దేవుని చేరాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రాణాన్ని లోకములోనే సమర్పించేసేయాలి, వదిలేయాలి అనేది ఇందులో రాస్తున్నటువంటి మాట. యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. ఆయన జీవ ప్రదాత అయినటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దాన్ని పోగొట్టుకుంటే ఇక్కడ ప్రభు కొరకు, అక్కడికి పోయి పరలోకంలో మనం జీవంతో బ్రతుకుతాము అనేది ఇందులో కనిపిస్తా ఉంది. మూడవది, మొట్టమొదటిది ఏంది? మారు మనసు పొందినటువంటి పేతురు కనిపిస్తా ఉంటే, రెండవదిగా సమస్తాన్ని సమర్పించుకున్నటువంటి పేతురు కనిపిస్తా ఉంటే, మూడవది దేవుని యొక్క దర్శనాన్ని చూసినటువంటి పేతురు కనిపిస్తా ఉంటాడు. దైవ దర్శనం అంటే యేసుక్రీస్తు వారిని చూడటం కాదు, దేవుని యొక్క వెలుగుతో నిండినటువంటి ప్రభువుని చూడటం, దేవుని యొక్క మహిమను చూడటం. ఇందులో రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయన ఒక కొండెక్కాడు. ఒక కొండ, హెర్మోను పర్వతం మీదకి ఎక్కినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. 6 దినముల తర్వాత ఆయన పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను. రూపాంతరం అండి, మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంది. లోన ఉన్నటువంటి రూపము బయటికి రావటం. అంతరము అంటే లోపల ఉన్నది, రూపము లోపల ఉన్నటువంటి రూపము ఏమిటి అప్పుడప్పుడు బయటకు వస్తుంది. 100 రూపాయల నోటు దారిలో కనపడితే ఏం చేస్తాం? అటు ఇటు చూసి 100 రూపాయలు జేబులో నొక్కేస్తాం. విలువైన వస్తువు ఏమైనా కనపడితే ఏం చేస్తాం? ఎవరన్నా చూస్తున్నారేమో చూస్తాం. అలాగే ఇంకేదన్నా సరే ఏం చేస్తుంటాం? నీ హృదయంలోని వాంఛ ఒక్కసారిగా బయటకు వస్తుంది. అది దాక్కొని ఉంటుంది హృదయంలో, అది బయటకు వస్తుంది. యేసు ప్రభు వారి యొక్క రూపం ఏంటి? దేవుని యొక్క కుమారుడు. అది వీళ్ళకి తెలియాలి, శిష్యులకి. అందులో పేతురికి తెలియాలి, ఎందుకంటే పొద్దాగా దిగిపోతున్నాడు కాబట్టి. ఏం చేశాడు? రూపాంతరము చెందెను. ఎవరెవరు కనపడ్డాడు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు సూర్యకాంతి వలె తెల్లని వాయను. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరాళ్ళు? మోషే, ఏలియా. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అందులో రాస్తున్నటువంటి. ఏలియా ప్రవక్తల్లోకి ప్రతినిధి, మోషే రక్షణ మార్గాన్ని తెలియజేసినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఇద్దరు వేరు వేరు మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా, మీకోసమేగా మేము ఇన్ని కష్టాలు పడ్డాం, 40 సంవత్సరాలు అడవిలో నడిచింది ఎందుకు? నువ్వు రక్షిస్తావని కదా. నీ రక్షణ అనేది ఎప్పుడు వస్తుంది? సిలువలో కాచిన రక్తము వలన మానవులు రక్షణ పొందుతారు. అది నువ్వు చేయాల్సింది. దాన్ని మేము కన్ఫర్మ్ చేయటానికే వచ్చాం, వేరే మాటలు ఇంకేం వద్దు. జరగబోయే దాన్ని మేము చెప్పాలి, గుర్తు చేయాలి, అంతే. రూపాంతరము చెందినటువంటి పరిస్థితి. ఆయన యొక్క అసలు రూపము ఏంటి అనేది శిష్యులకు కనపడాలి. సూర్యుని కాంతిలాగా ఉన్నటువంటి ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? సూర్యుని కాంతిలాగా. ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యునిలాగా వెలుగుతా ఉందట. చూడలేకపోతున్నారు మనుషులు చూడలేని ఆ వెలుగు ఈ నేకెడ్ ఐ, ఈ కళ్ళతోటి చూడలేము, మనోనేత్రంతో చూడగలం. వీళ్ళు చూస్తున్నారు, తర్వాత మనం ఇక్కడి నుంచి పోవద్దు అంటున్నారు. అలాగే కొంతమందికి దేవుని యొక్క వెలుగు చూసినటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. మోషే గారు మనం చూస్తున్నాం కదా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే 1 నుంచి 5 దాకా చదివితే అక్కడ కొండ మీద ఒక వెలుగు కనిపిస్తూ ఉంటే, ఈయన ఏందో చూద్దాము, ఆశ్చర్యంగా ఉంది,
పొదగాలిపోలేదు, నేను పోతాను చూస్తాను ఆశ్చర్యపోతా ఉన్నాడు. మోషే అటు రావటం కూడా దేవుడు చూశాడు అని రాశాడు. మోషే గారు అటు పక్కకు రావాలి, వస్తున్నాడా లేదా అని దేవుడు చూస్తున్నాడు. పక్కదారి పడతాడేమో చూద్దాం మోషే. ఎందుకని ఆల్రెడీ ఒక పక్కదారి బట్టి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నేను అతనితో మాట్లాడాలి. కేకలేస్తున్నాడు, మోషే మోషే కేక వేశాడు. మోషే వెంటనే తిరిగి చూశాడు. అబ్బా, ఏంది వెలుగులో నుంచి మాట వస్తుందే, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం, నీ చెప్పులు విడు, చెప్పులు నీ పాపానికి గుర్తు, వదిలేశాడు. మాట్లాడిన ఆ వెలుగు కళ్ళి చూసినటువంటి మోషే కనిపిస్తూ ఉంటాడు. యెషయా గారిని చూడొచ్చు. 6వ అధ్యాయంలో 1-4 వచనాలు చూస్తే దేవాలయములో ఆయన ప్రభువును చూసినట్లుగా కనిపిస్తాం. చూసారా? యెషయా గారు ఏం చేశారో తెలుసా? వెంటనే అంటున్నాడు, అయ్యో నేను పాపాత్మున్నయ్యా, నా పెదాలు పాపాలయ్యా, పాపంతో నిండిపోయినాయ్యా, నా మాటలన్నీ లోపల నుంచే వస్తున్నాయ్యా, లోన పేరుకుపోయిందయ్యా ఈ పాపం, నెయ్యి లాంటిది వెన్నపూస అయిపోయిందయ్యా అన్నది, భయంకరంగా అయిపోయింది, నెయ్యి పేరుకుపోయిందయ్యా, గట్ల కట్టిపోయింది, దాన్ని కరగదీయ్యా రాస్తున్నాడు. దేవాలయములో అని రాస్తున్నాడు. దేవాలయంలో ఏం కనపడ్డాయి ఆయనకి? శరాపులు, కెరూబులు, ఇవి కనిపిస్తూ దేవుని యొక్క ఆత్మ అక్కడ కనిపిస్తా ఉంటే మహిమతో అసలు మనిషి మరిచిపోయాడు తన శరీరాన్ని. ఎంత గొప్పగా ఉంది. అలాగే పౌలు గారికి దేవుని యొక్క దర్శనం కలిగింది. దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎందుకు? యేసు క్రీస్తుని, ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళని చంపాలి అవసరమైతే. పోయాడు, అక్కడ పోతున్నాడు. దమస్కు మార్గంలో దేవుని యొక్క ఆత్మ అతన్ని అడ్డగించి మాట్లాడుతూ అతను భరించలేక కింద పడిపోయాడు. అది దేవుని యొక్క శక్తి. కింద పడి కేకలేస్తున్నాడు, సౌలా సౌలా, ఎవరు పోయా నువ్వు? నా కళ్ళు కానరాట్లేదు, నా శరీరం నా మొద్దుబారిపోయింది, అసలు నేను ఏం చేస్తున్నాను నాకు తెలియటం లేదు, శరీరం అంతా మొద్దుబారిపోయింది, తిమ్మిరిగా ఉంది, లెగవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, అయినా నువ్వు ఎవరు ఒక్కసారి చెప్పయ్యా. దేవుడు మాట్లాడే స్థితి అది. నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తుని నేను ఎవరనుకుంటున్నావు? జాగ్రత్త, మనసు మార్చుకో, వెళ్ళు పలానా చాటికి. యేసు ప్రభు వారు కనిపించిన సంఘటన. వీళ్ళకి మళ్ళీ వెనక తిరుగుతారండి? తిరిగే అవకాశం ఉందా? ఆ వెలుగును చూసినటువంటి వాళ్ళు తిరిగిపోయే అవకాశము కనపడదు. 4వది పశ్చాత్తాపడ్డాడు పేతురు. మనలో అసలు పశ్చాత్తాపం ఉందా? వీళ్ళు అసలు పశ్చాత్తాపమే లేదురా, చేసిన మేలు మర్చిపోయేవాడు, పశ్చాత్తాపమే లేదు వీడి హృదయంలో అనే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనాన్ని చూస్తే తన తప్పుని ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం, చేసినటువంటి తప్పును ఒప్పుకొని అయ్యా ఇక నేను చెయ్యను అని అంటాం. ప్రభు సెలవిస్తున్నారు ఆయనతో, నీవు ముమ్మారు వంకుతావయ్యా, పశ్చాత్తాపడు. ముందుగానే ప్రార్థన చేసి ఉండొచ్చు, అయ్యా అలాంటి స్థితి నుండి నన్ను తప్పించయ్యా అన్నట్టయితే దేవుడు తప్పించేవాడేమో. అనలా, మెలకొండ కూర్చున్నాడు. ఏం చెప్పినంత అన్ని నెరవేర్తాయింది చూద్దాం అనుకున్నాడు మనసులో. నువ్వు ముమ్మారు బొంకుతావు అనగానే ఇతను వెంటనే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే తప్పిపోయేదేమో, అది తప్పేదే కాదా, తప్పించేవాడేమో. పశ్చాత్తాపడాలి. చూసారా ఎంత చక్కని మాట కనిపిస్తా ఉంది అందులో. సామెతల గ్రంథంలో మనం చదువుతుంటాంగా 28వ అధ్యాయం 13వ వచనంలో ఏమి రాశారు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. విడిచిపెట్టాలి, కనికరము పొందుతాట. ప్రభువు వలన కనికరం పొందేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఆలోచన చేశారా? దావీదు మహారాజు ఒప్పుకున్నాడు తన యొక్క పరిస్థితిని.
కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1-2 వచనాల్లో, నేను తప్పు చేశానయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, క్షమించయ్యా, ప్రవక్తను పంపించావే నా కోసం, నీకు వ్యతిరేకంగా చేసినటువంటి క్రియలు ఉన్నాయ్యా, దాని నుంచి నన్ను రక్షించయ్యా, ఒక్క కేక వేస్తున్నాడు. ఆయన క్షమించే దేవుడు అని రుజువు చేయటానికే యోనా గ్రంథం రాశారు, చిన్న గ్రంథం. ఆయన క్షమించే దేవుడు రాశాడు కదా. అందులో ఎవరు రాశాడు? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట రాశారు. అందులో చదువుకుందాం. 3:10 యోనా గ్రంథంలో. నీనేవ వారు తమ చెడుత నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేయదననుకుని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చేస్తాను అన్న కీడు కూడా చేయడట ఆయన. ఎప్పుడు చేస్తా అన్నాడు? తప్పులు చేస్తుంటే చేస్తాను అన్నాడు. ఆరు మనసు పొందిన తర్వాత చేస్తానంటాడా? అన్నాడు. ఆయన జాలి, దయ, కరుణ, వాత్సల్యాలు కలిగిన దేవుడు, మేలు చేసే దేవుడు. యోనానే ఒప్పుకుంటున్నాడు. అలాంటి దేవుడు. తప్పిపోయిన కుమారుడు సంగతి తెలుసు మనకి. తిరిగి వస్తే చాలు, ఎంత గొప్పగా సంతోషించాడు. 5వది ఆత్మలను సంపాదించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 4 అనుభవాలు అయిపోయినాయి. ఇది ఆత్మలను సంపాదించేటువంటి పరిస్థితి నీకు నాకు ఉండాలి. పేతురు గారు ఒకసారి ప్రసంగిస్తూ ఉంటే, ఒక్కసారిగా ఆ దినమున ఇంచుమించు 3,000 మంది కార్మికుల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే, ఆనాడు పేతురు గారు ప్రార్థనలు చేస్తే వాక్యం చెబుతా ఉంటే ఆత్మలను సంపాదించే పనిలో 3,000 మందిని ఒక్కసారిగా ఆత్మలు రక్షించుకుంటాయి. అలాగే ఇంకొకసారి ప్రార్థనలు చేస్తున్నాడు. బజార్లోనేనండి ఇవన్నీ జరిగేది. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు స్టేజ్ కట్టి కోట్ వేసుకొని వచ్చి మధ్య మధ్యలో ఇంకేదేదో చేసుకుంటా, ఇలా చేస్తే ఆత్మలు రక్షించబడవు. దేవుని యొక్క మాట ఏందో తెలుసా? ఆ రోజు 4వ అధ్యాయం 4వ వచనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు. నమ్మేటట్టుగా వాక్యం ఉండాలి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. 5,000 అండి. ఊరకనే ఉన్నారండి. 5వ అధ్యాయంలో 14-16 వరకు చదువుకుంటే, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులైన ప్రభు పక్షమున చేర్చబడిరి. విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడ్డారు. ఎంత చక్కగా రాస్తున్నాయండి. మనం ప్రార్థన చేసి ఎంతమంది మారుతున్నారండి? మన వాక్యం చెబితే ఎంతమంది మారుతున్నారండి? క్రైస్తవులకైనా, దేవుని నమ్ముకున్న వాళ్ళకైనా వర్తమానం చెప్పేది? మిగిలిన వాళ్ళకి అవసరం లేదా? వాక్యం, దేవుని మాటలు అవసరం లేదా? వాళ్ళు మార్చాల్సిన పరిస్థితి లేదా వాళ్ళని? కాబట్టి సహోదరుల, పేతురులో ఉండేటువంటి ఈ లక్షణాలు మనకు కూడా పొందాలి. ఒకటి, మారు మనసు పొందాలి. ఇంకోటి, త్యాగం చేయాలి. దైవ దర్శనాన్ని పొందాలి. పశ్చాత్తాపం పొందాలి. ఇంకోటి, ఆత్మలు సంపాదించే పరిస్థితి మనకు అందరికీ కలగాలని తెలియచేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలను మనం వెనుకటిలో దీవించగాక. ఆమేన్. కలిగిన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన.